నేను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో 1982వ సంవత్సరంలో జన్మించాను. నేను కాళ్ళు చేతులు లేకుండా జన్మిస్తానని నా తల్లిదండ్రులు అసలు ఊహించనే లేదు. కాళ్ళు చేతులు లేకుండా జన్మించిన వ్యక్తిని, మొట్టమొదటి వ్యక్తిని నేనే కావచ్చు. 7 సంవత్సరాల పాటు నేను ఎందుకు ఇలా పుట్టానని బాధపడుతున్న తర్వాత యేసుక్రీస్తులో నా విశ్వాసం బలపడింది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో నుండి ఆయన నాకు ఎంతో స్పష్టంగా మంచి జవాబిచ్చారు. అప్పుడు నా వయస్సు 15 సంవత్సరాలు. ఆ వాక్యములో పుట్టుగుడ్డు వారిని యేసు ప్రభు స్వస్థపరిచిన ఆ వాక్యము చదివిన తర్వాత నా జీవితాన్ని యేసుక్రీస్తుకు నేను సమర్పించుకున్నాను. అప్పుడు అది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. అతను ఎందుకు అలా జన్మించాడో ఎవరికీ కూడా తెలీదు. ఇది నాకు చాలా ఆసక్తిగా ఉంది. నేను చదువుతూ ఉండగా 9వ అధ్యాయం 3వ వచనంలో దేవుని కార్యము బయలుపరచబడుటకు అలా జరిగినదని యేసు ప్రభువారు అక్కడ